Students, welcome to CRT Online Official Channel. I am Prasanna Kumar, Aptitude and Reasoning Trainer. లాస్ట్ టైం మనం నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 వీడియో చూసాం. అందులో నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇమేజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అండ్ ఆల్సో ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. నౌ ఇది ఇంట్రడక్షన్ పార్ట్ 2 వీడియో. ఫర్దర్గా ఇంకొంచెం తెలుసుకుందాం నెంబర్ సిస్టమ్ గురించి. లెట్ us స్టార్ట్ ద వీడియో. డివిజిబిలిటీ రూల్స్. సో ఇందులో టూ డివిజిబిలిటీ రూల్లో ఏం అబ్జర్వ్ చేస్తామంటే నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై అంటున్నాడు. అసలు నెంబర్ అంటే ఏంటంటే మీనింగ్, నెంబర్ ఒక డిజిట్ ఉంటే సింగిల్ 0, 1, 2, 3, 4, 5, 0 to up to 9 వరకు వాటిని డిజిట్స్ అంటాం. 1 కన్నా మోర్ దెన్ 1 డిజిట్ అనేది పక్కన ఉంటే దాన్ని నెంబర్ అంటాం. ఓకే, 23, 25, 20 ఇలా వీటిని నెంబర్స్ అని అంటాం. ఓకే, ఒక నెంబర్లో ఏదో ఒక నెంబర్లో ఓకే డివిజిబిలిటీ రూల్, 2 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఇందులో ఏదో ఒక నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయితే ఎప్పుడు 2తో డివిజిబుల్ అవుతుందంటే యూనిట్ డిజిట్ అనేది 0, 2, 4, 6, 8 అనేది ఉండాలి. అంటే లాస్ట్ డిజిట్స్ ఏమవ్వాలంటే ఈవెన్ నెంబర్. లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. దెన్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 2. ఓకే, నెక్స్ట్ వన్, divisibility by 3. Okay, number is divisible by 3 if and only if sum of its digits is divisible by 3. ఓకే, ఒక నెంబర్లో అన్ని డిజిట్స్ యొక్క సమ్ అనేది 3తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 6 + 3 ఎంత 9, 9 + 3 ఎంత 12. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ హోల్ నెంబర్ కూడా 363 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, 4 డివిజిబిలిటీ రూల్. A number is divisible by 4 if the number formed by tens place and a unit digit of the given number is divisible by 4. అంటే గివెన్ నెంబర్లో టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ కూడాను దేంతో డివిజిబుల్ అవ్వాలంటే 4తో డివిజిబుల్ అయితే కంప్లీట్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 264 తీసుకుందాం. లాస్ట్ 2 డిజిట్స్ అనేది దేంతో డివిజిబుల్ అవ్వాలంటే 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ 64 ఇక్కడ 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దెన్ టోటల్ 264 కూడా దేంతో డివిజిబుల్ అవుతుందంటే 4తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, 5 డివిజిబిలిటీ రూల్. ఈ 5 డివిజిబిలిటీ రూల్లో యూనిట్ డిజిట్ ఏమి ఉండాలంటే 0 or 5 ఉండాలి. 0 or 5 దెన్ ఇట్ ఈస్ 5 డివిజిబుల్. నెక్స్ట్ వన్, 6 డిజిట్. ఓకే, 6 డివిజిబిలిటీ రూల్. సో ఒక నెంబర్ అనేది 6తో ఎప్పుడు డివిజిబుల్ అవుతుందంటే 2 and 3తో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. ఒక నెంబర్ ఎగ్జాంపుల్ 3642 3642 ఉంది. ఇందులో యూనిట్ డిజిట్ ఏంటి 2. సో యూనిట్ డిజిట్ 2 అంటే ఈవెన్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అంటే అది ఏ మల్టిపుల్, అది 2 మల్టిపుల్. ఓకే, నెక్స్ట్ ఈ సమ్ చూడండి, 3 + 6 ఎంత 9, 9 + 4 ఎంత 13, 13 + 2 ఎంత 15. ఈ 15 అనేది సమ్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 3642 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఒక నెంబర్ అనేది మీన్స్ 3642 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. సో దెన్ ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఓకే, 6తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటంటే 2తోనే డివిజిబుల్ అవ్వాలి, నెంబర్ అనేది 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ దట్ ఈస్ 7 రూల్. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7 ఎప్పుడు 7తో డివిజిబుల్ అవుతుందంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్, చూడండి దేనికంటే డిఫరెన్స్ తీసుకోవాలి. అది దేనికంటే నెంబర్ ఆఫ్ ఇట్స్ థౌజండ్స్కి అలాగే రిమైనింగ్ పార్ట్ రిమైనింగ్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే రిజల్టెంట్ అనేది దేంతో డివిజిబుల్ అవ్వాలంటే 7తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 473312 ఉంది. ఈ 473312లో థౌజండ్స్ ప్లేస్ ఏముందంటే ఇక్కడ చూడండి 473,000 అంటాం. ఏమంటాం 473,312 అంటాం. సో 473 థౌజండ్స్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే 473 ఉన్నారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఎంత ఉందంటే 312. ఈ రెండు డిఫరెన్స్ ఎంత ఉందంటే 161. ఈ 161 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ హోల్ నెంబర్ కూడా 473312 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ రూల్ 7 డివిజిబిలిటీ రూల్కి అనదర్ రూల్, ఇంకో రూల్ కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే డబుల్ ద యూనిట్ డిజిట్ ఆర్ లాస్ట్ డిజిట్ అంటున్నాడు. లాస్ట్ డిజిట్కి డబుల్ చేసి సబ్స్ట్రాక్ట్ చేయమంటున్నాడు. దేన్ని సబ్స్ట్రాక్ట్ చేయమంటే డబుల్ చేస్తే వచ్చిన వాల్యూని ఎందులో నుంచి సబ్స్ట్రాక్ట్ చేయమంటున్నాడు అంటే రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయమంటున్నాడు.
దెన్ ద రిజల్టెంట్ ఈజ్ డివిజిబుల్ బై 7. అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది 7తో డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. 826లో యూనిట్ డిజిట్ ఎంత? 6 డబుల్ ఎంత? 12. ఆ 12 అనేది ఎందులో తీసేయాలి? రిమైనింగ్ నెంబర్. అంటే రిమైనింగ్ నెంబర్ అంటే 6 డిజిట్ కాకుండా, అంటే యూనిట్ డిజిట్ 6 కాకుండా రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది? 82 ఉంది. ఆ 82 నుంచి ఏం తీసేయాలంటే 6 యొక్క డబుల్ని తీసేయాలి. 6 డబుల్ ఎంత? 12. ఆ 12 తీస్తే ఎంత వచ్చింది? 70. ఈ 70 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా? కోర్స్ 70తో డివిజిబుల్ అవుతుంది. సో దెన్ హోల్ 826 ఆల్సో డివిజిబుల్ బై 7. ఓకే, నెక్స్ట్ another line is there. Apply this rule over and over again. ఓకే, ఈ రూల్ని మళ్ళా అప్లై చేయమంటున్నాడు. ఎప్పుడు అంటే నెంబర్ అనేది లార్జ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నెంబర్ అనేది లార్జ్గా ఉన్నది అని అనుకుంటే, సపోజ్ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 473312 అది నెంబర్ లార్జ్గానే ఉంది కాబట్టి, సో ఈ నెంబర్కి 473312కి ఏ రూల్ని అప్లై చేస్తున్నామంటే ఈ రూల్ని అప్లై చేస్తున్నాం. మీన్స్ డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ నెంబర్. ఈ రూల్ని మనం అప్లై చేస్తున్నాం. చూద్దాం. 473312లో యూనిట్ డిజిట్ ఎంత? 2. ఆ 2కి డబుల్ ఎంత? 4. ఆ 4ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 47331. ఈ 2కి డబుల్ ఎంత? 4. ఆ 4ని రిమైనింగ్ నెంబర్ నుంచి తీసేయాలి. రిమైనింగ్ నెంబర్ ఎంత అంటే యూనిట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఎంత ఉంది? 47331. ఆ రిమైనింగ్ నెంబర్ నుంచి ఏం తీసేయాలి? 2 డబుల్ని తీసేయాలి. 2 డబుల్ ఎంత? 4. 4ని మైనస్ చేద్దాం. ఎంత వస్తుందంటే 473. ఈ 31 నుంచి 4 తీస్తే 27 వస్తుంది. 27. ఇప్పుడు ఈ 27 వచ్చింది కదా, 47327 వచ్చింది. మళ్ళీ యూనిట్స్ ప్లేస్ ఉంటుంది 7 ఉంది. ఆ 7ని డబల్ అంతా 14. ఆ 14 ఎందులో నుంచి తీసేయాలి? ఈ రిమైనింగ్ నెంబర్ 7 కాకుండా, యూనిట్స్ ప్లేస్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ఎంత ఉందంటే 4732. ఈ 4732 నుంచి ఏం తీసేయాలంటే 7 డబుల్ తీసేయాలి. 7 డబుల్ తీస్తే ఎంత? 14. అయితే 47 ఎంత వస్తుందంటే, ఓకే 20. 14కి 20కి డిఫరెన్స్ ఎంత? ఓకే 6. 20 30. ఓకే 10 6 16 నెక్స్ట్ 18 అంటే 18 వస్తుంది. 4718 వస్తుంది. మళ్ళీ యూనిట్ డిజిట్ ఎంత? 8. ఈ 8కి డబుల్ ఎంత? 16. ఆ 16ని రిమైనింగ్ నెంబర్ నుంచి తీసేయాలి. రిమైనింగ్ నెంబర్ ఎంత ఉందంటే 471. 471 నుంచి 16 తీస్తే ఎంత వస్తుంది అంటే 4. ఇక్కడ 16కి 20కి ఓకే 20 నుంచి 70 అంటే 50 డిఫరెన్స్ 51. నెక్స్ట్ ఇక్కడ 4 తక్కువ ఉంది కాబట్టి 55. మొత్తం 455 వస్తుంది. మళ్ళీ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది? 5 ఉంది. 5 డబుల్ ఎంత? 10. ఆ 10ని రిమైనింగ్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేసేయాలి. 45 నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 35. సో ఈ 35 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 473312 కూడా 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 8 డివిజిబుల్. 8తో ఎప్పుడు డివిజిబుల్ అవుతుందంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అయితే హోల్ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ లాస్ట్ 3 నెంబర్స్ అంటే చూడండి 024. ఈ 024 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. 024 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. దెన్ 8024 కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 7000 ఉంది. ఈ 7000 అంటే 000 అనేది లాస్ట్ 3 డిజిట్స్ అనేది 0 ఉన్నాయి. ఈ 000 కూడాను 8తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. ఆబ్వియస్లీ 8 zeros అంటాం. సో 8తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ హోల్ 7000 కూడా ఎవరితో డివిజిబుల్ అవుతుందంటే 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 9 డివిజిబిలిటీ రూల్. సో 9 డివిజిబిలిటీ రూల్ ఎలా ఉంటుందంటే సిమిలర్గా 3 రూల్లానే ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. అంటే చూడండి 5 4 6 3 ఉందనుకోండి. 5 + 4 ఎంత? 9. 6 + 3 ఎంత? 9. 9 + 9 ఎంత? 18. 18 అనేది సమ్మేషన్ అనేది 18 వచ్చింది కదా. 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా? ఆబ్వియస్లీ 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 4 6 3 కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 10 డివిజిబిలిటీ రూల్. 10 డివిజిబిలిటీ రూల్లో అయితే యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా 0 ఉండాలి. యూనిట్ డిజిట్ 0 ఉంటే అది 10 డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ 11 డివిజిబిలిటీ రూల్. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఒక నెంబర్ అనేది 11తో ఎప్పుడు డివిజిబుల్ అవుతుందంటే దేని డిఫరెన్స్ తీసుకోవాలంటే సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్. ఓకే, ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని సమ్ చేయాలి అండ్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని కూడా సమ్ చేయాలి. సమ్ చేస్తే ఆ రెండు సమ్మేషన్కి వచ్చిన డిఫరెన్స్ని, ఆ డిఫరెన్స్ ఏమవ్వాలంటే 0 ఆర్
నెంబర్ డివిజిబుల్ బై 11 అంటే 0 అయినా అవ్వచ్చు ఆర్ 11 డివిజిబుల్ అయిన నెంబర్ 11 డివిజిబుల్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. అంటే మీన్స్ ఏంటండి 0 అయినా అవ్వచ్చు ఆర్ 11 డివిజిబుల్ అంటే 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది, 22 కూడా 11తో డివిజిబుల్ అవుతుంది, 33 కూడా 11తో డివిజిబుల్ అవుతుంది, 44 కూడా 11తో డివిజిబుల్ అవుతుంది. సో లైక్ దిస్ అంటే డిఫరెన్స్ అనేది 0 అయినా అవ్వచ్చు, 11 అయినా అవ్వచ్చు, 22 అయినా అవ్వచ్చు, 33 అయినా అవ్వచ్చు, 44 అయినా అవ్వచ్చు, ఎట్సెట్రా ఎనీ 11 మల్టిపుల్ అయినా అవ్వచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ 1 to 1 తీసుకున్నాం. ఓకే, ఇవి ఆడ్ ప్లేసెస్. రైట్ సైడ్ నుంచి ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. కాబట్టి ఆడ్ పొజిషన్స్ ఎంత ఉన్నాయంటే 1 + 1 అంతా 2. అలాగే ఆడ్ ప్లేసెస్లో ఉన్న సమ్ చేసాము. అలాగే ఈవెన్ ప్లేస్లో ఎంత ఉందంటే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. లాస్ట్ నుంచి చూసుకుంటే రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్ అనేది ఈవెన్ పొజిషన్. ఈవెన్ పొజిషన్లో ఉన్న డిజిట్స్ అంతా 2. 2 - 2 ఎంత 0. సో సమ్మేషన్ ఓకే, డిఫరెన్స్ అనేది 0 అయింది కాబట్టి 1 to 1 అనేది ఏమవుతుందంటే 11 మల్టిపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 1331. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఫస్ట్ పొజిషన్ రైట్ సైడ్, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే ఆడ్ పొజిషన్స్ ఇవి అవుతాయి, ఈవెన్ పొజిషన్స్ ఇవి అవుతాయి. ఆడ్ పొజిషన్స్ యొక్క డిజిట్స్ యొక్క సమ్ ఎంత 4. ఈవెన్ పొజిషన్స్లో ఉన్న డిజిట్స్ సమ్ ఎంత 4. 4 - 4 ఎంత 0. సో డిఫరెన్స్ అనేది 0 అయ్యింది. సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 11. ఒక్కసారి డిఫరెన్స్ అనేది ఏమవ్వచ్చు అంటే 0 మాత్రమే కాకుండా 11 అయినా అవ్వచ్చు, 22 అయినా అవ్వచ్చు, 33 అయినా అవ్వచ్చు, 44 అయినా అవ్వచ్చు. ఇలా ఎనీ 11 మల్టిపుల్స్ అయినా డిఫరెన్స్ అనేది రావచ్చు. అలాంటప్పుడు కూడా ఆ నెంబర్ అనేది 11 డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ వన్ 12 డివిజిబిలిటీ రూల్. 12 డివిజిబిలిటీ రూల్ ఎప్పుడు 12 డివిజిబిలిటీ అవుతుందంటే ఒక నెంబర్ అనేది 3 and 4తో డివిజిబుల్ అవ్వాలి. ఒక నెంబర్ అనేది 3 and 4తో డివిజిబుల్ అయితే దెన్ హోల్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 12. సపోజ్ ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నాం, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతున్నాయి 24. ఈ 24 అనేది 4తో డివిజిబుల్ అయితే ద నెంబర్ ఈజ్ ఆల్సో షుడ్ బి 4 డివిజిబుల్. అంతే కదా. 4 డివిజిబిలిటీ రూల్ అంటే చూడండి, చెక్ చేద్దాం. 4తో డివిజిబుల్ అవుతుందంటే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉన్నాయి 24. ఆ 24 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి హోల్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెక్ చేయాలంటే 3 అసలు 3 డివిజిబుల్ అవుతుంది లేదా చెక్ చేద్దాం. 6 + 5 ఎంత 11. 11 + 8 ఎంత 19. ఓకే, 19 + 4 ఎంత 23. 23 + 1 24. 24 + 2 26. 26 + 4 30. సమ్మేషన్ అనేది 30 అయింది. సమ్మేషన్ 30 అయింది కాబట్టి ఆ సమ్మేషన్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ హోల్ నెంబర్ కూడా ఏమవుతుందంటే 3 డివిజిబుల్ కూడా అవుతుంది. 3 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుందంటే ఇట్ మస్ట్ బి ద నెంబర్ 6584124 మస్ట్ బి డివిజిబుల్ బై 12. ఓకే, నెక్స్ట్ వన్ యూనిట్ డిజిట్కి వద్దాం. అసలు యూనిట్ డిజిట్స్ అంటే ఏముంటాయి? అసలు యూనిట్ డిజిట్ అయినా లాస్ట్ డిజిట్ అయినా సేమ్. ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ ఏమేమి రావచ్చు అంటే 0, 1, 2, 3 అప్ టు 9. అలా మొత్తం టోటల్గా 10 డిజిట్స్ రావచ్చు. 10 డిజిట్స్గా రావచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ ఏమడుగుతున్నానంటే ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ఆర్ ద డిజిట్ ఎట్ యూనిట్స్ ప్లేస్, లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్ అన్న సేమ్ ఆఫ్ ఏ నెంబర్ ఎక్స్ అనే నెంబర్లో లాస్ట్లో ఏముండొచ్చు అంట 1, 5, 6 ఉంటే లాస్ట్ డిజిట్లో ఏమో ఉండాలి 1, 5, 6 ఇలా ఉన్నాయనుకోండి. వాట్ ఎవర్ బీ ద వాల్యూ ఆఫ్ x పవర్ n. సో x పవర్ nలో అంటే మీన్స్ ఆ నెంబర్ పవర్లో n వాల్యూ ఏదైనా పర్వాలేదు కానీ ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ డిజిట్ అంటున్నాడు. n వాల్యూ ఎంత పెద్దది ఉన్నా కానీ సో ఆ నెంబర్లో ఏదైతే యూనిట్ డిజిట్ ఉందో దాన్ని పవర్ n చేస్తే వచ్చే రిజల్టెంట్లో కూడా లాస్ట్ డిజిట్ ఏముంటుందంటే సేమ్ నెంబర్ ఉంటుంది. లాస్ట్ డిజిట్ అనేది సేమ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ 1తో ఎండ్ అయింది, పవర్ n ఉన్నది. సో అక్కడ కూడా లాస్ట్లో 1తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఆ డిజిట్స్ ఏమేమి చెప్పారంటే 1, 5, 6 అంటున్నాడు. లాస్ట్ డిజిట్లో అనేది ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ 5 ఉన్నది, పవర్ n ఉన్నది. n షుడ్ బి గ్రేటర్ దెన్ 0. n షుడ్ బి గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి. సో లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? మళ్ళీ 5 అవుతుంది. ఇందులో కూడా లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 6 ఉంది, పవర్ n ఉంది. ఓకే, పవర్ n ఉన్నదంటే n మేబీ ఎనీ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే లాస్ట్ డిజిట్ మళ్ళీ ఏమవుతుంది? 6 అవుతుంది. ఇందులో 0 కూడా ఇంక్లూడ్ అవుతుందని చెప్తున్నాను. లిజన్, 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. హోల్ పవర్ n అని తీసుకున్నాం, అప్పుడు కూడా లాస్ట్ డిజిట్ ఎంత అవ్వాలంటే 0 అవుతుంది. ఓకేనా, 0 పవర్ ఎనీథింగ్ దట్ మే బి గ్రేటర్ దెన్ 0. ఓకే, అప్పుడు కూడా ఏమవుతుందంటే యూనిట్ డిజిట్ అనేది 0 అవుతుంది. 0, 1, 5, 6. ఓకే,
సేమ్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది యూనిట్ డిజిట్లో. ఓకే, సపోజ్ 0 అని ఉన్నది అనుకోండి, అంటే స్టార్టింగ్ డిజిట్స్ ఎంతైనా ఉండొచ్చు కదా. యూనిట్స్ ప్లేస్లో ఎంత ఉంది, 0 ఉంది, పవర్ 0 ఉంది. సో మనకు ఒకటి ఫార్ములా తెలుసు, a పవర్ 0 = 1 మీన్స్ ఎనీథింగ్ పవర్ 0 = 1. అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్లో 0 ఉంది, పవర్లో 0 ఉంది, సో వాల్యూ ఎంత 1. అంటే 0ని తీసుకోకూడదు అంటున్నాను. 0 తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే యూనిట్ డిజిట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ 0 అనేది యూనిట్ డిజిట్ ఉంది, ఇక్కడ 0 లేదు యూనిట్ డిజిట్లో. ఎందుకంటే n షుడ్ బి గ్రేటర్ దెన్ 0. n అనేది ఎప్పుడు ఎలా తీసుకోమంటున్నాను అంటే గ్రేటర్ దెన్ 0గా తీసుకోమంటున్నాను. అప్పుడే యూనిట్ డిజిట్ అనేది సేమ్ వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది సేమ్ వస్తుంది. ఇక్కడైతే యూనిట్ డిజిట్ సేమ్ రాలేదు, ఎందుకంటే n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఓకే, ఇక్కడ n గ్రేటర్ దెన్ 0 అనేది కండిషన్ సాటిస్ఫై చేయలేదు, n = 0 అయింది, అందుకని యూనిట్ డిజిట్ చేంజ్ అయిపోయింది. సపోజ్ గ్రేటర్ దెన్ అంటే చూడండి, లాస్ట్లో 0 వచ్చి పవర్ -1 వచ్చింది అనుకోండి. లాస్ట్లో 0 వచ్చింది, పవర్ మైనస్ వచ్చింది, అంటే 1/something అని వస్తుంది, కానీ యూనిట్ డిజిట్ అనేది మాత్రం రావట్లేదు. ఓకే, సో a పవర్ -1 అంటే 1/a అని రాస్తాం. సో అలా ఆ ఫార్మేట్లో కాకుండా ఇక్కడ నెగిటివ్ ఫార్మేట్, n ఆల్వేస్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు, 0 ఉండకూడదు. నెక్స్ట్ వన్, సో ఇఫ్ ద లాస్ట్ డిజిట్, ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఏ డిజిట్స్ గురించి చెప్పుకున్నామంటే 0, 1, 5, 6 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 5 ఇక్కడ ఉండకూడదు. ఓకే, 0, 1, 5, 6 గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకో 4 డిజిట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇఫ్ ద లాస్ట్ డిజిట్ ఆర్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ అనే నెంబర్లో 2, 3, 7, 8 ఉన్నాయనుకోండి, అప్పుడు x పవర్ n అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే n మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ డిజిట్ ఆఫ్ x పవర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే n వాల్యూ మీద డిపెండ్ అయి అవుతుంది. ఓకే, రిపీటింగ్ ప్యాటర్న్ అంటున్నాడు, ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి విందాం. 2 పవర్ అంటే యూనిట్ డిజిట్ అనేది 2 ఉండాలి, పవర్లో n ఉండాలి. సో అప్పుడు ఎలా వస్తుంది అంటే లాస్ట్ డిజిట్ ఎలా వస్తుందో చూద్దాం. 2 పవర్ 1 ఉన్నది అనుకోండి, లాస్ట్లో ఎంత వస్తుందంటే 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ ఎంత 4, 2 క్యూబ్ అంటే మొత్తం ఎంత వస్తుంది, 2 క్యూబ్ అంటే 8, యూనిట్ డిజిట్ ఎంత 8, 2 పవర్ 4 అంటే 16, 16లో యూనిట్ డిజిట్ ఎంత 6, అలా వస్తుంది. నెక్స్ట్ 2 పవర్ 5 అంటే 32, ఆ 32లో యూనిట్ డిజిట్ ఎంత 2, 2 పవర్ 6 అంటే 64, 64లో యూనిట్ డిజిట్ ఎంత 4, 2 పవర్ 7 అంటే 128, 128లో యూనిట్ డిజిట్ ఎంత 8, 2 పవర్ 8 అంటే 520, 256, 256 అంటే చూడండి అందులో కూడా డిఫరెన్స్, యూనిట్ డిజిట్ ఎంత 6. ఇలా ఎప్పుడు మళ్ళీ రిపీట్ అయిపోతున్నాయి. ఎప్పుడు రిపీట్ అవుతున్నాయి అంటే 4 టైమ్స్ తర్వాత, అంటే చూడండి 4 టైమ్స్ తర్వాత ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. ఇది 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4. మళ్ళీ ఎప్పుడు ప్యాటర్న్ రిపీట్ అవుతుందంటే 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 5, 6, 7, 8 అంటే 2 పవర్ 1కి ఎలా అయితే యూనిట్ డిజిట్ 2 ఉందో 2 పవర్ 5 కూడా సేమ్ యూనిట్ డిజిట్ ఉంటుంది. 2 పవర్ 2కి ఎలా యూనిట్ డిజిట్ ఉందో 2 పవర్ 6 కూడా సేమ్ యూనిట్ డిజిట్ ఉంటుంది. సో సేమ్ యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 4 టైమ్స్ తర్వాత 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 తర్వాతనే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ప్యాటర్న్ అనేది సేమ్ రిపీట్ అవుతుంది. అలాగే అన్నిటికి అలానే రిపీట్ అవుతుంది. 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 పవర్ 3 అంటే 27, 3 క్యూబ్ అంటే 27, 27లో యూనిట్ డిజిట్ 7. నెక్స్ట్ 3 పవర్ 4 అంటే 81, యూనిట్ డిజిట్ అంతా 1. 3 పవర్ 5 అంటే చూడండి 81, 3 పవర్ 4 అంటే 81 కదా, 81 అంటే 3 చేస్తే ఎంత 81 ఇంటూ 3 అంటే 243, 243లో యూనిట్ డిజిట్ అంతా 3. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. 3 పవర్ 6, 3 పవర్ 7, 3 పవర్ 8 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే 7 పవర్ 1 అంటే 7 స్క్వేర్, 7 ఓకే 7 పవర్ 1 అంటే 7, 7 స్క్వేర్ అంటే 49లో యూనిట్ డిజిట్ అంతా 9, 7 క్యూబ్ అంటే 343, 343 యూనిట్ డిజిట్ అంతా 3. 7 పవర్ 4 అంటే ఎలా రాస్తారు, 7 పవర్ 4 అంటే 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ అని రాస్తారు. 7 స్క్వేర్ అంటే 49, 49 ఇంటూ 49 అంటే 49లో యూనిట్ డిజిట్ 9, ఇంకో 49లో యూనిట్ డిజిట్ 9. సో ఆ యూనిట్ డిజిట్ ఇంటూ యూనిట్ డిజిట్ మల్టిప్లై చేస్తే 9 ఇంటూ 9 ఎంత వస్తుంది 81, 81లో యూనిట్ డిజిట్ అంతా 1. సో అలా క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది 1. మళ్ళీ సేమ్ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 7 పవర్ 5, 7 పవర్ 6, 7 పవర్ 7, 7 పవర్ 8 ఆల్ ఆర్ సిమిలర్ మోడల్స్. ఓకే, 8 పవర్ 1 అంటే 8, 8 స్క్వేర్ అంటే 64, 64 అంటే యూనిట్ డిజిట్ అంతా 4, 8 క్యూబ్ అంటే 512, 512 యూనిట్ డిజిట్ 2. 8 పవర్ 4, 8 పవర్ 4 ఎలా రాయొచ్చు, 8 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ అని రాయొచ్చు. 8 స్క్వేర్ ఇంటూ 64, ఇంకో 8 స్క్వేర్ ఇంటూ 64, 64 అంటే 64 అంటే యూనిట్ డిజిట్లో 64లో యూనిట్ డిజిట్ అంతా 4, ఇంకో 64లో యూనిట్ డిజిట్ అంతా 4. అంటే 4 ఇంటూ 4 ఎంత 16, 16లో లాస్ట్ డిజిట్ అంతా 6. ఓకే, అలా ఇలా వచ్చింది 6. 8 పవర్ 4లో యూనిట్ డిజిట్ అంతా 6.
8 పవర్ 5, 8 పవర్ 6, 8 పవర్ 7, 8 పవర్ 8. ఇలా 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. ఓకే, ఇక చూసుకుంటే 2 పవర్ 67 ఉన్నది. ఓకే, సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 2 పవర్ 67 అంటాడు. సో 2 పవర్ 67 అంటే 2 బేస్ 2 ఉండి ప్యాటర్న్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. ప్యాటర్న్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది? 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. కాబట్టి యూనిట్ డిజిట్ అనేది 4 టైమ్స్ తర్వాత సేమ్ యూనిట్ డిజిట్ వస్తుంది. కాబట్టి ఈ పవర్ని దేంతో డివైడ్ చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. 4. ఓకే, 4 1s 4, ఇంకా 2 మిగిలిపోతుంది. 2 7 27, 4 6 24, 24 అంటే మళ్ళీ ఇంకెంత మిగులుతుంది? 3 మిగులుతుంది. సో ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. రిమైండర్ 3 వచ్చింది కాబట్టి 2 పవర్లో 3 రాయాలి. 2 క్యూబ్ అంటే వాల్యూ ఎంత అంటే 8. అంటే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 2 పవర్ 67 అంటే ఆన్సర్ ఎంత వస్తుందంటే 8. సో చూడండి, ఇక్కడ రిమైండర్ అనేది ఒకసారి 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. రిమైండర్ అనేది 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 0 కూడా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. రిమైండర్ 1 వస్తే 2 పవర్ 1 అని రాస్తారు. ఏది బేస్ ఉంటే అది. ఓకే, రిమైండర్ 2 ఉంటే 2 స్క్వేర్ అని రాయాలి. రిమైండర్ 3 ఉంటే 2 పవర్ 3 అని రాయాలి. ఓకే, 0 గురించి కూడా మాట్లాడుకుందాం. 2 పవర్ 68 ఉంది. ఓకే, 2 పవర్ 68 వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 2 పవర్ 68 అని క్వశ్చన్ అడుగుతాడు. సో అందులో పవర్ అనేది 68 ఉంది. 60 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ 4తో డివిజిబుల్ అవుతుంది. 4 1s 4, 4 7s 28 కాబట్టి 4 17s అవుతుంది. 4 17s అవుతుంది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలంటే 4 అని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఎందుకంటే 2 పవర్ 1 అని వాడేసాం, 2 స్క్వేర్ అని వాడేసాం, 2 క్యూబ్ అని వాడేసాం. అంటే రిమైండర్ 1 వచ్చినప్పుడు 2 పవర్ 1, రిమైండర్ 2 వచ్చినప్పుడు 2 స్క్వేర్, రిమైండర్ 3 వచ్చినప్పుడు 2 క్యూబ్. మరి 4 ఎప్పుడు వాడతామంటే 0 వచ్చిన కేసులో 4ని వాడతాం. ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో ఆ కేసులో మనం ఏం వాడాలంటే 2 పవర్ 4 అని వాడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 68 అనేది 4తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అంటే రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 2 పవర్ ఎంత అని రాయాలంటే 4 అని తీసుకోవాలి. 0 వచ్చింది ఎందుకంటే 4 అని తీసుకోవాలి. 2 పవర్ 4 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 16. 16లో లాస్ట్ డిజిట్ ఎంత? 6. సో 6 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. ఓకేనా, అలానే చూద్దాం. 2 పవర్ 66 తీసుకుందాం. 2 పవర్ 66లో యూనిట్ డిజిట్ ఎంత అంటే 66 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదో చెక్ చేసుకుంటే 4 1s 4, ఇంకా 4 6 24. ఇంకా ఎంత మిగులుతుందంటే డిజిట్ 2 రిమైండర్ అనేది మిగులుతుంది. 2 రిమైండర్ మిగులుతుంది కాబట్టి 2 స్క్వేర్ అని రాయాలి. ఒకవేళ 1 రిమైండర్ అయితే 2 పవర్ 1 అని రాయాలి. 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుందంటే 4. సో 4 అనేది యూనిట్ డిజిట్ అవుతుంది. 2 పవర్ 66లో యూనిట్ డిజిట్ ఎంత వచ్చిందంటే 4. సో లైక్ వైజ్ ఇలా చేయాలి ప్రతి క్వశ్చన్ని. ఓకే, నెక్స్ట్ వన్. సో ఫస్ట్లో అయితే 0 1 5 6 గురించి నేర్చుకున్నాం. 0 1 5 6 0 1 5 6 గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏమో 2 3 7 8 2 3 7 8 గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు దేని గురించి నేర్చుకోవాలంటే మొత్తం 8 డిజిట్స్ గురించి మాట్లాడాం. ఇంకో 2 డిజిట్స్ గురించి మాట్లాడతాం. అది ఏంటంటే 4 అనేది 9. లాస్ట్ డిజిట్ అనేది 4తో 9తో ఎండ్ అయినప్పుడు ఎలా చేంజ్ అవుతుంటే వాటి ప్యాటర్న్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంటుంది అని చూద్దాం. 4 పవర్ 1 అంటే 4 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16. 16లో లాస్ట్ ఎంత? 6 వస్తుంది. అలానే రాస్తాం. 4 క్యూబ్ అంటే మరి 64 వస్తుంది. 64లో యూనిట్ ఎంత? 4. అలాగే 4 పవర్ 4 ఉన్నది అనుకోండి. 4 పవర్ 4ని ఎలా రాయొచ్చు? 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ రాయొచ్చు. 4 స్క్వేర్ అంటే 16, ఇంకో 4 స్క్వేర్ అంటే 16. 16 అంటే 16 అంటే 16లో యూనిట్ డిజిట్ ఎంత? 6. ఇంకో 16లో యూనిట్ డిజిట్ ఎంత? 6. 6 అంటే 6 ఎంత? 36 అవుతుంది. యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేస్తున్నాం. 6 6 36. 36లో యూనిట్ డిజిట్ ఎంత? 6. అలా 6 అనేది రిపీట్ అవుతుంది. అంటే 2 టైమ్స్ తర్వాత పవర్లో ఇక్కడ 4 పవర్ 1 4 స్క్వేర్, 4 క్యూబ్ 4 పవర్ 4, 4 పవర్ 5 4 పవర్ 6 అంటే 2 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. సో 2 టైమ్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది. ఇలానే 9 పవర్ కూడా చూడండి. 9 పవర్ 1 అంటే 9. 9 స్క్వేర్ అంటే 49. 81 అంటే యూనిట్ డిజిట్ ఎంత? 1. అలాగే 9 క్యూబ్ అంటే 729. 729 యూనిట్ డిజిట్ ఎంత? 9. అలాగే 9 పవర్ 4 అంటే ఎలా రాయొచ్చు? 9 స్క్వేర్ అంటే 9 స్క్వేర్. 9 స్క్వేర్ అంటే 81, ఇంకో 9 స్క్వేర్ అంటే 81. 81 ఇంటూ 81 అంటే
యూనిట్ డిజిట్ అంతా 1, ఇందులో యూనిట్ డిజిట్ అంతా 1, 1 ఇంటూ 1 అంతా 1, ఆ 1 అనేది ఇక్కడ ఉంది. 9 పవర్ 4 అంటే యూనిట్ డిజిట్ అంతా 1. సో సేమ్ యూనిట్ డిజిట్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుందంటే 2 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. 1 2 మళ్ళీ 1 2 1 2 1 2 2 టైమ్స్, ఎవ్రీ 2 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ సపోజ్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతారంటే 4 పవర్ 67, ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4 పవర్ 67 అంటాడు. ఇక్కడ 4 పవర్ 67 ఉంది కాబట్టి బేస్ అనేది 4 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ అనేది 4 అనేది ఉన్నది. కాబట్టి ఈ 67 దేంతో డివైడ్ చేయాలి? 2తో డివైడ్ చేయాలి. ఎందుకు 2తో డివైడ్ చేయాలంటే 2 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. ఎందుకు డివైడ్ చేయాలంటే 2 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి సేమ్ డిజిట్ అనేది 2 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేస్తున్నప్పుడు ఈ 67 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా 1 అయితే రిమైండర్ ఉంటుంది. ఆడ్ నెంబర్ కాబట్టి ఏం రిమైండర్ ఉంటుంది అంటే 1 రిమైండర్ ఉంటుంది. 1 రిమైండర్ వస్తే ఎలా రాయాలి? 4 పవర్ 1 అని రాయాలి. 4 పవర్ 1. అదే 2 రిమైండర్ అనేది రాదు. ఎంత వస్తుందంటే 0 అనేది వస్తుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 4 పవర్ 66 అని తీసుకున్నాం. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 4 పవర్ 66? ఇక్కడ పవర్లో ఎంత ఉంది? 66 ఉంది. 66 అనేది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 2తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందంటే రిమైండర్ 0 వస్తుంది. 0 వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? 2గా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ రిమైండర్స్ అనేవి ఏమో ఉంటాయి. అయితే 1 ఉంటుంది, లేకపోతే 0 అయినా ఉంటుంది. ఆ 0ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి? 2 కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇంత లాస్ట్ దాంట్లోనైతే ఏముంటాయంటే 0 1 2 3 అంటే 1 2 3 అనేవి రిమైండర్స్ ఉంటాయి. 0 కూడా రిమైండర్ వస్తుంది. 0ని ఎలా కన్సిడర్ చేయాలి? 4 కింద కన్సిడర్ చేయాలి. ఎందుకు 4 కింద కన్సిడర్ చేస్తున్నామంటే ఇక్కడ 4 టైమ్స్ తర్వాత ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 4తో కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ 2 టైమ్స్ తర్వాత ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 0ని ఎలా కన్సిడర్ చేయాలి? 2గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి ఈవెన్ డిజిట్ ఉంది కాబట్టి 66 అనేది ఈవెన్ డిజిట్ కాబట్టి 4 పవర్ 2 అని కింద కన్సిడర్ చేయాలి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 16లో లాస్ట్ డిజిట్ ఎంత? 6. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 పవర్ 69 ఇంటూ 3 పవర్ 74 ఇంటూ 7 పవర్ 70 ఇంటూ 8 పవర్ 52. సో ఇలా క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 2 పవర్ 69 ఇంటూ 3 పవర్ 74 ఇంటూ 7 పవర్ 70 ఇంటూ 8 పవర్ 52 అని క్వశ్చన్ అడుగుతాడు. అలాంటప్పుడు ఎలా చేయాలి? 2 పవర్ 69 అంటే చూడండి, ఈ పవర్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలా? 2తో డివైడ్ చేయాలా? 4తో డివైడ్ చేయాలి. ఎందుకంటే 2 పవర్ సంథింగ్ అనేది ఎన్ని టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుందంటే 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది. సో ఇది ఆ కేసు కాబట్టి పవర్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4 1s 4, ఇంకా 2 మిగిలిపోతుంది. 2 9 29 కాబట్టి 4 7s 28, ఇంకా రిమైండర్ ఎంత మిగులుతుందంటే 1 మిగులుతుంది. రిమైండర్ 1 మిగులుతుంది కాబట్టి 2 పవర్ 1 అని రాస్తున్నాం. నెక్స్ట్ 1 3 పవర్ 74. ఈ 3 పవర్ 74 3 అనేది కూడా 4 టైమ్స్ తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 74ని 4తో డివైడ్ చేయండి. 4 1s 4, ఇంకా 3 మిగులుతుంది. 3 4 34 అంటే 4 8 32, 32 అంటే ఇంకా 2 అనేది రిమైండర్ అవుతుంది. 2 రిమైండర్ అవుతుంది కాబట్టి పవర్లో ఎంత రాయాలి? 2 అని రాయాలి. నెక్స్ట్ 17 కూడా 4తో డివైడ్ చేయాలి. ఎందుకు డివైడ్ చేయాలంటే 7 అనేది ఎన్ని టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది అంటే యూనిట్ డిజిట్ అనేది 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి 17ని 4తో డివైడ్ చేయాలి. 4 1s 4, ఇంకా 3 మిగిలిపోతుంది. 3 0 30, 4 7s 28, మళ్ళీ 2 రిమైండర్ అవుతుంది. 2 రిమైండర్ అవుతుందంటే 7 స్క్వేర్ అవుతుంది. అప్పుడు 8 పవర్ 52. 52 అంటే ఎంత అవుతుంది? 4తో ఓకే, 8 అనేది కూడా 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి 52ని 4తో డివైడ్ చేయాలి. 4 1s 4, 4 3s 12 అంటున్నాం. ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది కాబట్టి 0 కింద కన్సిడర్ చేయాలి. రిమైండర్ అనేది 0. ఆ 0ని ఎలా కన్సిడర్ చేయాలంటున్నాను? 4 కింద కన్సిడర్ చేయాలి. ఎందుకు 4 కింద కన్సిడర్ చేయాలని చెప్తున్నాను అంటే యూనిట్ డిజిట్ అనేది 4 టైమ్స్ తర్వాత రిపీట్ అవుతుంది కాబట్టి 4 కింద కన్సిడర్ చేయాలి. 8 పవర్ 4 అని తీసుకుందాం. ఓకే, చూడండి 2 పవర్ 1 అంటే 2, 3 స్క్వేర్ అంటే 9, 7 స్క్వేర్ అంటే 49, యూనిట్ డిజిట్ అంతా 9. ఇందులో 8 పవర్ 4 అంటే చూడండి 8 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అని చేయాలి. ఆల్రెడీ ఆ 8 పవర్ 4కి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందంటే 6 అని వస్తుంది. ఓకే, 2 9s 18, 18, ఓకే, 18లో యూనిట్ డిజిట్ అంతా 8. ఓకే, 8 ఇంటూ 9 అంతా 72, 72 యూనిట్ డిజిట్ అంతా 2. ఆ 2 ఇంటూ 6 అంతా 12, 12లో యూనిట్ డిజిట్ అంతా 2. సో ఫైనలీ ఆన్సర్ ఎంత వస్తుందంటే యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 2 పవర్ 69 ఇంటూ 3 పవర్ 74 ఇంటూ 7 పవర్ 70 ఇంటూ 8 పవర్ 52 అని అడుగుతున్నాడు. ఆన్సర్ అనేది ఎంత వస్తుందంటే 2 అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అనదర్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఇన్ 1818 ఇంటూ 2829 ఇంటూ 288 అని ఉంటాడు. సో ఇందులో యూనిట్ డిజిట్ అంతా 8, ఇందులో యూనిట్ డిజిట్ 9, ఇందులో యూనిట్ డిజిట్ 3 అంటే 8 9s అంతా 72, 72లో యూనిట్ డిజిట్ అంతా 2.
ఆ 2ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. 2 3s ఎంత 6. ఓకే. సో ఫైనల్గా దీని యూనిట్ డిజిట్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 6. అంతేగాని ఈ నెంబర్ని అంతా మల్టిప్లై చేసుకుంటూ కూర్చోకూడదు. యూనిట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్ మాత్రమే మల్టిప్లై చేస్తే చాలు, ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, రిమైండర్ థీరం. ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ అనేసి చెప్పేసి ఇది ఇస్తాడు, క్వశ్చన్ ఇస్తాడు. 15 × 17 × 19. సో దేంతో డివైడ్ చేసినప్పుడు అంటే 7తో డివైడ్ చేసినప్పుడు ఈ నెంబర్ని 15 × 17 × 19 అనేది 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఓకే. 15 × 17 చేసి ఆ వచ్చిన రిజల్ట్తో 19తో మల్టిప్లై చేస్తే అది టైం వేస్ట్ అవుతుంది. అలా చేయకుండా ఎలా సింపుల్గా చేయాలో చెప్తాను వినండి. రిమైండర్ బై యూజింగ్ దిస్ రిమైండర్ థియరం. 15 ఏమో 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 7 × 14 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అలాగే 17ని ఈ ఫస్ట్ 15ని డివైడ్ చేసిన తర్వాత 17ని డివైడ్ చేయాలి. 17ని 7తో డివైడ్ చేద్దాం. 7 × 14 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఓకే. నెక్స్ట్ 19ని కూడా 7తో డివైడ్ చేయాలి. ఓకే. 7 × 14 అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఓకే. ఈ వచ్చిన ఈ 3 రిమైండర్స్ కూడా మల్టిప్లై చేయాలి. 1 × 3 × 5, ఎందుకంటే ఇక్కడ ఇంటూ అనే ఆపరేషన్ ఉంది కాబట్టి ఇంటూనే చేయాలి. 1 × 3 × 5. 1 3 3, 3 5 15. ఆ 15ని మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఫైనల్గా ఆన్సర్ ఎంతంటే 15 × 17 × 19ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేది 1 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుందంటే 1. ఓకే. నెక్స్ట్, సో సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, సిరీస్ ఫార్ములాస్. ఓకే. సమ్ ఆఫ్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అడుగుతాడు. దాని ఫార్ములా ఏంటంటే n × n + 1/2. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అంటాడు. దానికి ఫార్ములా n × n + 1 × 2n + 1/6 అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అంటాడు. 1³ + 2³ + 3³ అప్ టు n³ అంటాడు. దానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఏం రాశారంటే n² × n + 1² / 4 అని రాస్తున్నారు. ఎలా అయినా పర్వాలేదు, లేకపోతే n × n + 1/2 2 అంటే సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్కి స్క్వేర్ చేస్తే వచ్చేదే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్కి ఫార్ములా అవుతుంది. ఓకేనా. ఇలా అయినా ఒకటే. ఓకే. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్కి అనదర్ నేమ్ ఏమైనా అంటే జీసీడి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటాం. ఓకే. ఇది హెచ్సిఎఫ్ అనేది 2 మెథడ్స్లో ఫైండ్ చేయాలి. ఒకటేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటేమో డివిజన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 45, 75, 120. 45ని ప్రైమ్ ఫ్యాక్టర్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. 2తో డివైడ్ అవుతుందా, 2తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుందా, 3 15s. ఓకే. నెక్స్ట్ 3తో డివైడ్ అవుతుందా, డివైడ్ అవుతుంది, 3 15s. అంటే 45ని ఎలా రాయొచ్చు అంటే 3 × 5గా రాయొచ్చు. నెక్స్ట్ 75ని ఎలా రాయొచ్చు చూద్దాం. 75ని డివైడ్ చేద్దాం. 3తో డివైడ్ అవుతుందా, 2తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ 3తో డివైడ్ అవుతుంది. 3 2s, నెక్స్ట్ 3 5s. నెక్స్ట్ ఎంత, 5 5s. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 75ని 3 × 5 × 5గా రాయొచ్చు. 3 × 5 × 5గా రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, 120ని ఎలా రాయొచ్చు చూద్దాం. 120ని 2 60s, నెక్స్ట్ 2 30s, నెక్స్ట్ 2 15s, 3 5s. ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 2 × 3 × 5గా రాయొచ్చు. ఓకే. ఇందులో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ అంటే 3 అనేది ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఒక టైం రిపీట్ అయింది, ఇక్కడ ఒక రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్. అంటే ఏ ఫ్యాక్టర్ అనేది కామన్గా ఉందంటే 3 అనే ఫ్యాక్టర్ ఒక్కటే కామన్ ఉంది, 3 అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకేదైనా కామన్గా ఫ్యాక్టర్ ఉందంటే 5 అనేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి 5 ఒకటి ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది. 3 వాటిలో కూడా 3 నెంబర్స్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏమన్నది, 3 ఒకటి ఉంది, 5 ఒకటి ఉంది. 3 × 5 ఎంత, 15 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. 15 అనేది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. దీన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ మెథడ్ కూడా ఉంది, అదేంటంటే డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ గురించి చూద్దాం. డివిజన్ మెథడ్ కూడా సేమ్ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 45 ఫస్ట్ 2 నెంబర్స్ని తీసుకుందాం. ఫస్ట్ 2 నెంబర్స్ 45ని 45తో 75ని డివైడ్ చేద్దాం. 45 1s 45, రిమైండర్ ఎంత వస్తుందంటే 30. ఈ 30తో ఈ 45ని డివైడ్ చేయాలి.
30 1 30, రిమైండర్ ఎంత వస్తుందంటే 15. ఈ 15తో మళ్ళీ 13 డివైడ్ చేయాలి. 15 2 30. సో ఎంత వచ్చిందంటే ఈ రెండింటికి, ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 15. అసలు హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయాలంటే అంటిల్ రిమైండర్ బికమ్స్ 0 అనేది రిమైండర్ వచ్చినంత వరకు అలా డివైడ్ చేస్తూనే పోవాలి. ఓకే, ఈ రెండింటికి హెచ్సిఎఫ్ అంటే 15 వచ్చింది. ఇంకో నెంబర్ ఎంత ఉంది, 20 ఉంది. ఈ రెండు నెంబర్ కూడా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 15 హౌ మెనీ టైమ్స్ అంటే 8 టైమ్స్ 120 అవుతుంది. ఎగ్జాక్ట్లీగా డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 15 అనేది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. 15 అనేది ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ డివిజన్ మెథడ్లో కూడా ఆన్సర్ అనేది తెలుసుకున్నాం. రెండింటిలో కూడా 15 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం గురించి మాట్లాడుతున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్, ఈ టూ మెథడ్స్ రెండు కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ఎల్సిఎంని. సపోజ్ 8 ఉన్నది. 8ని ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 2 ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్స్గా మల్టిప్లై చేయడం అంటే అలా మల్టిప్లై చేయొచ్చు. 18 ఎలా రాయొచ్చు అంటే 2 × 9గా రాయొచ్చు. అంటే 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 9ని డైరెక్ట్గా తీసుకోలేము. 3 × 3గా తీసుకోవచ్చు. ఓకేనా, 2 × 3 × 3. నెక్స్ట్ 36 అంటే ఎలా రాయొచ్చు అంటే 2 × 2 18s 36. కానీ 18 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మళ్ళీ దేంతో మల్టిప్లై చేస్తామంటే ఆ 18 మళ్ళీ 2తో మల్టిప్లై చేద్దాం. 2 9s అంటాం. 2 9s అంటే ఎలా అవుతుందంటే ఆ 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని 9 ఎలా రాయొచ్చు అంటే 3 × 3గా రాయొచ్చు. ఆల్రెడీ ఈ ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా ఎలా చేయాలనేసి ఇంతకు ముందుగానే ఇక్కడ చెప్పాము. చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంటే ఈచ్ వన్ కూడాను ఎలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా మల్టిప్లై చేసి రాయాలో ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. సో ఇలానే నోట్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 అనేది ఇక్కడ చూడండి, 2 అనే ప్రైమ్ నెంబర్ ఉంది. ఈ ప్రైమ్ నెంబర్ అనేది ఎక్కువగా ఎక్కడ రిపీట్ అయ్యిందో చూద్దాం. ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ 2 అనేది 1 టైం రిపీట్ అయింది. 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఎక్కువగా ఎక్కడ రిపీట్ అయిందంటే 8లో రిపీట్ అయిందంటే 2 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంటే 3 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి హైయెస్ట్ పవర్ 2 పవర్లో హైయెస్ట్ పవర్ అనేది ఉండేది మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ 3 అనేది చూడండి, 3 అనేది ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎక్కడ లేదు, కానీ సెకండ్ 18లో 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. థర్డ్లో కూడా 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. హైయెస్ట్గా ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందంటే 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 అని రాస్తాం. 3² ఇక్కడ 2³ × 3². 2³ అంటే 8, ఇక్కడ 3² అంటే 9. 8 టైమ్స్ ఎంత 72. ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 72. ఎల్సిఎం ఎంత వచ్చిందండి 72. ఇంకో వే కూడా ఉంది, అదేంటంటే డివిజన్ మెథడ్. అదే నెంబర్స్కి తీసుకుందాం. 8 18 36, 2 4s 9s 18s. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 2 2s 9ని 2తో డివైడ్ చేయలేం కాబట్టి అలానే రాసుకుంటాం 9s. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3తో డివైడ్ అవుతుంది, 2 3s 3s. నెక్స్ట్ మళ్ళీ 3తో డివైడ్ అవుతుంది, 2 1 1. ఇక్కడ చూడండి మల్టిప్లై చేయండి, 2 2s 4, 4 3s 12, 12 3s 36, 36 2s 72. ఇక్కడ కూడా సేమ్ ఎల్సిఎం వస్తుంది. ఓకే, ఈ 2 మెథడ్స్ ఉంటాయి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి, సేమ్ హెచ్సిఎఫ్ లానే. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏమంటున్నారంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 గివెన్ నేచురల్ నెంబర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఇంప్లాయింగ్ అని అంటున్నాడు. దానికి ఫార్ములా ఏంటి, ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఒక సపోజ్ ఏ అనే నెంబర్ ఉంది, బి అనే నెంబర్ ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎల్సిఎం × హెచ్సిఎఫ్కి వాళ్ళ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుకుంటే హెచ్సిఎఫ్ అనేది ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 1. ఎనీ కో ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఏమవుతుందంటే 1 అవుతుంది. సపోజ్ 2 అనేది 3 అనేది తీసుకున్నాం, 2, 3 తీసుకున్నాం. ఈ రెండు కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఈ కో ప్రైమ్ నెంబర్స్ అనేది ఎలా తెలుస్తుందంటే ఈ రెండింటికి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకే ఒకటి ఉన్నది. ఒకటి కూడా ఏమవ్వాలి 1 అయ్యి ఉండాలి. ఆ ఒక్క ఫ్యాక్టర్ కూడా ఏమై ఉండాలి 1 అయ్యి ఉండాలి. 2కి 3కి ఒకటే ఫ్యాక్టర్ ఉంది, అది కూడా 1 అయ్యి ఉన్నది. సో అప్పుడు 2కి 3కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. అలాగే 3 4కి కూడా హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. 3 7కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఎనీ కో ప్రైమ్ నెంబర్స్కి కూడా ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. కీప్ రిమెంబర్ దట్. నెక్స్ట్ వన్, ఎల్సిఎం ఆఫ్ గివెన్ కో ప్రైమ్ నెంబర్స్. ఆ రెండు కో ప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం అయితే ఏమవుతుందంటే వాటి
ప్రొడక్ట్ అవుతుందంట, వాటి ప్రొడక్ట్ అవుతుంది. చూద్దాం. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. వాటి ప్రొడక్ట్ చేస్తేనే కదా వచ్చింది. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. వాటి ప్రొడక్ట్ చేస్తేనే వచ్చింది. 3కి 7కి ప్రొడక్ట్ ఎంత? 21. వాటి ఎల్సిఎం కూడా 21. నెక్స్ట్ వన్, టు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, ఈ రెండు హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలన్నా ఎల్సిఎం చేయాలన్నా ఇప్పుడు నెంబర్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దేనికి క్యాలిక్యులేట్ చేయాలి? హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అంటే ఫ్రాక్షన్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే దానికి ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12/19 అండ్ 15/38 గురించి మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్ దీనికి తీసుకుందాం. 12/19 అండ్ 15/38. ఈ రెండింటికి, ఈ టూ ఫ్రాక్షన్స్కి ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దామంటే ఎల్సిఎం ఫైండ్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ న్యూమరేటర్స్ ఏమున్నాయంటే 12కి 15. సో 12కి 15కి ఎల్సిఎం ఏంటంటే 2 వేస్గా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. ఒకటేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటేమో డివిజన్ మెథడ్. ఆ 2 మెథడ్స్ కాకుండా వేరే మెథడ్ కూడా చెప్తాను, వినండి. 12కి 15కి ఎల్సిఎం ఎప్పుడు ఎలా ఉంటుందంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. 12, 15 ఈ రెండింటి నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఏముందంటే 15. ఆ 15 యొక్క మల్టిపుల్స్ అనేది ఎల్సిఎం అవుతుంది. సపోజ్ చూద్దాం. 15 1 ఎంత? 15. ఆ 15 అనేది 12తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వట్లేదు, అంటే 15 ఎల్సిఎం కాదు. 15 2 ఎంత? 30. ఆ 30 అనేది 12తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వట్లేదు, అంటే 30 కూడా ఎల్సిఎం కాదు. 15 3 ఎంత? 45. 45 అనేది 12తో డివైడ్ అవుతుందా? అది కూడా డివైడ్ అవ్వట్లేదు. 45 కూడా ఎల్సిఎం కాదు. 15 4 ఎంత? 60. ఆ 60 అనేది 12తో డివైడ్ అవుతుంది. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎల్సిఎం అనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలి. దేనికంటే డినామినేటర్స్కి 19కి 38కి. హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ చేయాలంటే మళ్ళీ చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్, ఆ 2 మెథడ్స్లో ఫైండ్ చేయొచ్చు. కానీ ఆ 2 మెథడ్స్ కాకుండా వేరే మెథడ్ కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను, వినండి. 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అవుతుంది. లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ ఈ 1938లో లోయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? 19. ఆ 19 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఆ 19 యొక్క ఫ్యాక్టర్స్ అసలు ఏమేమి ఉందంటే 1 19. కానీ ఫస్ట్ 1 చెక్ చేయాలి, 19ని చెక్ చేయాలంటే ఆ 2 ఫ్యాక్టర్స్లో 1 19 అనే 2 ఫ్యాక్టర్స్లో ఫస్ట్ 1 చెక్ చేయాలి, 19 చెక్ చేయాలంటే డ్యామ్ షూర్గా 19నే చెక్ చేయాలి. ఎందుకంటే హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ 19ని చెక్ చేసిన తర్వాత 19 అవ్వకపోతే అప్పుడు 1 అవుతుంది. 1 ఖచ్చితంగా ఎవరికైనా ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అనేది 1 అవుతుంది. ఎప్పుడు దానికన్నా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అవ్వకపోతే అప్పుడు రిమైనింగ్గా 1 ఉంటుంది. కాబట్టి అప్పుడు హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. కానీ ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలంటే 19కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అదేంటంటే 19 1 అనేది 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 19 చెక్ చేద్దాం. ఓకే, 19 అనేది ఓకే 38ని డివైడ్ చేస్తుందా లేదా? 38ని 19 అనేది డివైడ్ చేస్తుంది. 19 కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి ఏంటి హెచ్సిఎఫ్ అంటే 19 ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే 60/19 వచ్చింది. అలాగే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 12కి 15కి ఇప్పుడు ఏమవుతుంది? ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ ఫార్ములా ఏంటంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 న్యూమరేటర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. 12కి 15కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే లోయెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం కదా. 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే అది కూడా హైయెస్ట్ అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనుకుంటే డిసెండింగ్ ఆర్డర్ నుంచి చూసుకోవాలి. మీన్స్ హైయెస్ట్ లోయెస్ట్ చూసుకోవాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్లో 12 అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్. 12 అనేది 15తో డివైడ్ అవుతుందా అంటే ఓకే 12తో అనేది 15 అనేది డివైడ్ అవ్వదు. సో 12 ఈజ్ నాట్ ద హెచ్సిఎఫ్. 12 కాకుండా నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏమంటే 6. ఆ 6 అనేది 15ని డివైడ్ చేస్తుందా? 15ని డివైడ్ చేయట్లేదు. 6 అనేది 15ని డివైడ్ చేయట్లేదు. సో 6 కూడా హెచ్సిఎఫ్ కాదు. నెక్స్ట్ 6 కాకుండా నెక్స్ట్ 12 యొక్క ఇంకో ఫ్యాక్టర్ ఏమైనా ఉన్నదంటే 4. ఓకే 4 అనేది 15ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చేయట్లేదు. 4 కూడా హెచ్సిఎఫ్ కాదు. 4 కాకుండా నెక్స్ట్ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏముంది? 3 అనేది 12ని డివైడ్ చేస్తుంది, 15ని కూడా డివైడ్ చేస్తుంది. సో 3 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఫర్ 12 అండ్ 15. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. 19కి 38కి. సో ఆల్రెడీ చెప్పాను ఎల్సిఎం అంటే ఏంటంటే హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్. 38 ఈ 1938లో హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందంటే 38 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 38 1 ఎంత? 38. ఆ 38 అనేది 19తో డివైడ్ అవుతుందంటే ఆబ్వియస్లీ డివైడ్ అవుతుంది. సో డివైడ్ అవుతుంది కాబట్టి 38 అనేది
హెచ్సిఎఫ్ అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. 38 అనేది ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ అంటే ఆన్సర్ 60/19, హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 ఫ్రాక్షన్స్ అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే 3/38. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ ఇంట్రడక్షన్. ఓకే, పార్ట్ 1 ఇంట్రడక్షన్ అయింది, పార్ట్ 2 ఇంట్రడక్షన్ కూడా అయింది ఇక్కడతోటి. నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ చేద్దాం. ఈ నెంబర్ సిస్టంలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం, విత్ షార్ట్ కట్స్తో కూడా నేర్చుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫస్ట్ వీడియోలో కానీ సెకండ్ వీడియోలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ ఏమైనా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ స్టే ట్యూన్. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.